మనం ఒక్కసారి సమాజాన్ని పరిశీలన చేశామనుకోండి, సమాజము అతి వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఈ అభివృద్ధి చెందుతూ ఉన్నటువంటి ఈ సమాజంలో అనేక రకాల ఉపద్రవాలు కూడా, ఫిత్నాలు కూడా వచ్చేస్తున్నాయి. అలాంటి పెద్ద పెద్ద ఫిత్నాలలో ఒక పెద్ద ఫిత్నా ఏమిటో తెలుసా? సమాజంలో ప్రేమ వివాహాలు చేసుకుంటూ సమాజంపై మరి వారి కుటుంబంపై ఎనలేని భారాన్ని వేస్తున్నటువంటి విషయం. సమాజంలో మనం పరిశీలన చేస్తే ఈ ప్రేమ వివాహాలు అనేవి చాలా ఎక్కువైపోతూ ఉన్నాయి. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. అనేక మంది చదువుల పేరుతో, అలాగే సంస్కృతి కల్చర్ పేరుతో, ఇంకా స్వేచ్ఛ అనే పేరుతో, మరియు మా హక్కులు అనే పేరుతో చాప కింద నీరులాగా పూర్తిగా విచ్ఛిన్నం చేస్తున్నటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది ఈ ప్రేమ మరియు ప్రేమ వివాహాలు, లేకపోతే సమాజంలో డేటింగ్ కల్చర్, సహజీవనం యొక్క కల్చరు. సమాజంలో అనేక రకాలుగా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా వివాహము కాకుండానే లైంగిక సంబంధాన్ని ఏర్పరచుకుంటున్నారు. ఇస్లాంలో, షరియత్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. ఏమిటది? ఎవరైతే వివాహము కాకుండా స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా లైంగిక సంబంధం ఏర్పరచుకుంటే దానిని వ్యభిచారము అనే అంటారు. దానికి సమాజంలో ఏ పేరైనా పెట్టనివ్వండి. సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు, జాగ్రత్తగా వినండి. 4వ సూర నిసా 27-28 వాక్యాలు. వయురీదుల్లజీన యత్తబియూన షహవాత్ అన్ తమీలు మైలన్ అజీమా. తమ మనోవాంఛల్ని అనుసరిస్తున్న వారు మాత్రము పెడదారి పట్టారు. అంటే ఎవరైతే మనోవాంఛల్ని అనుసరిస్తూ ఉంటారో వారి గురించి సృష్టికర్త అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నారు. వారు ఆ పెడదారిలో చాలా దూరం వెళ్ళిపోయారు అని తెలియజేసి ఆ తర్వాతి వాక్యం తెలియజేస్తున్నాడు. యురీదుల్లాహు అయ్యుకఫిఫ అన్కుం వఖులికల్ ఇన్సాను జయీఫా. అల్లాహు అంటే మీపై ఉన్న బరువును తగ్గించాలన్నదే అల్లాహ్ యొక్క అభిలాష. ఎందుకంటే మానవుడు బలహీనంగా పుట్టించబడ్డాడు. వఖులికల్ ఇన్సాను జయీఫా. ఇక్కడ మనుషులు, మానవులందరూ కూడా బలహీనంగా ఉన్నారు. ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు అంటే వారి యొక్క ఆలోచన పరంగానా, లేకపోతే వారు భవిష్యత్తు ప్రణాళిక చేసే విధంగానా, లేకపోతే వారు శారీరకంగానా, లేకపోతే ధైర్య సాహసాలు ప్రదర్శించడంలోనా? కాదు. వారు బలహీనంగా ఎందులో ఉన్నారు అంటే వారు మానసికంగా లైంగిక కోరికలు ఏవైతే ఉన్నాయో అందులో బలహీనంగా పుట్టించబడ్డారు మనుషులు. అంటే ఇక్కడ ఒక పురుషుడు ఒక స్త్రీకి బలహీనంగా తయారవుతాడు, అలాగే ఒక స్త్రీ ఒక పురుషుడికి బలహీనంగా తయారవుతారు. వీరు ఒకరికి ఒకరు పరీక్షగా సృష్టించబడ్డారు. ఈ విషయాన్ని మనం మర్చిపోతున్నాము. కాబట్టి మనము పరిశీలన చేస్తూ ఉండాలి. అనేక ఉపద్రవాలలో ఇదొక ఉపద్రవం. షరియత్ ఏదైతే మనకు ఆదేశించిందో దాని ప్రకారంగానే మనం నడుచుకోవాలి. అలా కాకుండా ఒక అపరిచిత వ్యక్తులతో ఎవరైనా సరే ఒక స్త్రీ పురుషులు ఏకాంతంగా గడిపారు అంటే దానికి ఏ ఉద్దేశమైనా అయి ఉండనివ్వండి, మంచి ఉద్దేశమే ఉన్నప్పటికీ కూడా అది ఎప్పుడు ఉపద్రవంలాగా మారిపోతుంది అనేది మనం అస్సలు ఊహించలేనటువంటి పరిస్థితి.